అతి కొద్దిమందికే తెలిసిన సత్యం ఓసారి శ్రీమన్నారాయణుడే శివునిలో ఏకమైపోయాడని. అంధకాసురుడి అహంకారం ఆకాశాన్ని తాకిన రోజున శివశంకరుడే యుద్ధరంగంలో దిగాల్సి వచ్చింది. ఆ మహాసమరానికి సర్వలోకాల రక్షకుడు శ్రీమన్నారాయణుడు చేరాడు. కాని యుద్ధాంతంలో ఒక అపార్థం జరిగింది. శివుడు అంధకుడిని ఒక విచిత్రమైన విధంగా అదుపులో పెడుతుండగా విష్ణువు అనుకున్నాడు, శివుడు అసురుని రక్షిస్తున్నాడా? కోపంతో అతడు సుదర్శన చక్రాన్ని నేరుగా శివునిపై విసిరాడు. కాని ఆ చక్రం శివుడిమి తాకేలోపు ఆయన చేతి మధ్యలోనే ఆగిపోయింది. ఆ క్షణంలో శివునిలోని కాలాగ్ని రుద్రస్వరూపం వెలిగింది. లోకాలన్నీ కంపించాయి. దేవతలే భయపడ్డారు. తన తప్పును తెలుసుకున్న శ్రీహరి శివుని శాంతింపజేయటానికి ఒకే ఒక్క మార్గాన్ని ఎంచుకున్నాడు. తన ప్రాణం, తన తేజస్సు, తన సర్వశక్తిని ఒక్క క్షణంలో శివునికే సమర్పించాడు. అలా సమర్పణలో విష్ణువు రూపం శివునిలో లీనమైంది. దానికి పురాణాలు మృత్యు సదృశ స్థితి అని అంటాయి. కాని అది మరణం కాదు, దైవిక లయ. కాలాగ్ని రుద్రుని ఉద్గారము తగ్గినప్పుడు శివుడు తన హృదయం నుండి విష్ణువుని తిరిగి ప్రదర్శించాడు. అదే ఆ దివ్యక్షణం, హరిహర ఏకత్వం. ఇద్దరు వేర్వేరు కాక ఒకే పరబ్రహ్మ స్వరూపమని ప్రకటించిన క్షణం.